గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 760. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 305 పాయింట్స్ పెరిగి 73,095 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 76 పాయింట్స్ పెరిగి 22,198 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు నేత్రా పేరుతోని ఎవ్రీ మంత్ చార్ట్స్ ని యూజ్ చేయడం ద్వారా మనకి ఎకానమీస్ రిలేటెడ్ గా మార్కెట్స్ రిలేటెడ్ గా ముందుగానే ఇస్తున్నటువంటి సిగ్నల్స్ గురించి చెప్తా ఉంటారు కదా. ఈ ఫిబ్రవరి మంత్ రిపోర్ట్ ను కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ డేటా ఉన్నది. దీనిలో ముందుగా మనం చూసినట్లయితే బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ లాస్ట్ 8 years లోని బేర్ మార్కెట్స్ ని చూడలేదని వీళ్ళు చెప్తున్నారు. బేర్ మార్కెట్స్ ని చూడలేదంటే మార్కెట్ కరెక్ట్ అవ్వలేదని అర్థం కాదు. ఇక్కడ బేర్ మార్కెట్స్ అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ 20% కన్నా ఎక్కువగా కరెక్ట్ అయ్యి 1 year పీరియడ్ పాటు దాని ప్రీవియస్ హైని టచ్ చేయలేనట్లయితే దాన్ని బేర్ మార్కెట్ గా వీళ్ళు పరిగణిస్తారు. కోవిడ్ టైంలో మనం మార్కెట్ లో స్టీప్ ఫాల్ చూసాం, కానీ 9 months లోనే మార్కెట్ మళ్ళీ రికవర్ అయ్యి దాని ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేయడం జరిగింది. సో దాంతోనే కోవిడ్ ని కూడా వీళ్ళు బేర్ మార్కెట్ గా చూడలేదు. సో లాస్ట్ 8 years గా మన ఇండియాలోని లో వాలటాలిటీ ఎరా నడిచిందని, ఇది ప్రీవియస్ గా మనం చూసినట్లయితే 1980s టైంలోని అలా లో వాలటాలిటీ ఎరా నడిచింది. మళ్ళీ ఇప్పుడే ఇది నడుస్తున్నది. ఈ 1980s టైంలో 8 years పాటు మార్కెట్ లో ఈ కామ్నెస్ ఏదైతే కనపడిందో దాని తర్వాత మార్కెట్ లోని చాలా వాలటాలిటీ చూసాం. మళ్ళీ ఇప్పుడు 8 years పాటు మన ఇండియన్ మార్కెట్ లో ఇటువంటి కామ్నెస్ నడిచింది. సో మార్కెట్ లో అగైన్ మనం వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నదని, కాకపోతే అది ఎప్పుడని ఎవరూ కరెక్ట్ గా చెప్పలేము. బట్ నెక్స్ట్ వాలటాలిటీ చూసినట్లయితే మార్కెట్ లో కొంచెం ఎక్కువగానే వాలటాలిటీ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మన కంట్రీలోని జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా. ఈవెన్ మన కంట్రీలోనే కాదు, నెక్స్ట్ 11 months లోని వేరియస్ కంట్రీస్ లోని ఇటువంటి జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో వరల్డ్ పాపులేషన్ లోని నియర్లీ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ అయితే ఈ 11 months లోని ఓట్ వేయబోతుంది. ఇలా ఎలక్షన్స్ జరిగినప్పుడు వేరియస్ కంట్రీస్ లోని గవర్నమెంట్స్ అవి చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. ఆ గవర్నమెంట్ చేంజ్ అయ్యి కొత్త గవర్నమెంట్ ఏదైతే వస్తుందో వాళ్ళు పాలసీస్ లోని కొన్ని చేంజెస్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ చేంజెస్ జరిగినప్పుడు జనరల్లీ ఈక్విటీ మార్కెట్స్ లోని మనం వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా ఇండియాలోని జనరల్ ఎలక్షన్ ఎప్పుడు జరిగినా ఆ టైంలోని ఇండియన్ విక్స్ లోని ఒక్కసారి జంప్ కనపడింది. 2009 లోని మీరు ఇది అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ అలాగే 2014 లోనే అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ 2019 లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన కంట్రీలో జరగబోయేటువంటి జనరల్ ఎలక్షన్ సందర్భంగా కూడా మన మార్కెట్ లో కొంత వాలటాలిటీ కనపడచ్చని, ఈవెన్ మన మార్కెట్ లోనే కాదు నెక్స్ట్ 11 months లోని వేరియస్ కంట్రీస్ లోని ఇలా ఎలక్షన్స్ జరుగుతాయి కదా, దీని వలన కూడా మార్కెట్స్ లో మనం కొంత వాలటాలిటీని చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దీంతో పాటు లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసినట్లయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇన్వెస్టర్స్ కి చాలా మంచి రిటర్న్స్ డెలివర్ చేశాయి కదా. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే చాలా హై వాల్యుయేషన్స్ కి రీచ్ అయ్యాయి. సో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపారిజన్ ని కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు 2010 టైంలోని యుఎస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫార్వర్డ్ పీఈతో మనం కంపేర్ చేసినట్లయితే మన ఇండియన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 41% డిస్కౌంట్ లో ట్రేడ్ అయ్యేది. అదే చైనాతో కంపేర్ చేస్తే 14% డిస్కౌంట్ లో ట్రేడ్ అయ్యేది. బట్ ప్రెసెంట్ చూస్తే యుఎస్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 33% ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నది. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చైనీస్ మార్కెట్స్ అయితే ఇన్వెస్టర్స్ కి పెద్దగా రిటర్న్ డెలివర్ చేయలేదు. దీంతో చైనా స్మాల్ క్యాప్ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 129% ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నది. అండ్ మన ఇండియన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరల్డ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ అయితే చాలా హై వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరల్ ఇలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఎప్పుడైతే హై వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంటాయో ఆ తర్వాత మార్కెట్ లో వాలటాలిటీ గానీ లేదా మార్కెట్ లో కొంత కరెక్షన్ గానీ కనపడింది అనుకోండి, ఆ టైంలోని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని మనం ఎక్కువ ప్రెషర్ చూస్తుంటాం. ఈవెన్ కోవిడ్ తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా ర్యాలీ అయిన తర్వాత 2022 లో మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనే కరెక్షన్ చూసాం. అండ్ అగైన్ ఆ స్టాక్స్ రికవర్ అవడానికి కొంత టైం పట్టింది. అండ్ ప్రెసెంట్ మన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంచెం హై వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి కొత్తగా ఒకవేళ ఎవరైనా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే మాత్రం వాళ్ళు కంగారు పడకుండా కొంచెం చెక్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది బెటర్. ఎందుకంటే ఇంత హై వాల్యుయేషన్ లో ఒకవేళ లార్జ్ అమౌంట్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని తర్వాత మార్కెట్ కరెక్ట్ అయినట్లయితే డిస్కౌంట్ లో మనం కొనేటువంటి ఆపర్చునిటీ కోల్పోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ ప్రెసెంట్ బ్రైట్ స్పాట్ లో ఉన్నటువంటి స్టాక్స్ గురించి కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ప్రెసెంట్ మన ఇండియన్ బ్యాంక్స్ అయితే 2 times ప్రైస్ టు బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతున్నాయని, ఇలా 2 times ప్రైస్ టు బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతున్నప్పుడు మనం ఒకవేళ ఇండియన్ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అక్కడి నుంచి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోను బ్యాంక్స్ మంచి రిటర్న్స్
డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈవెన్ క్యాలెండర్ ఇయర్ 2023లో కూడా మనం చూసినట్లయితే బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ నిఫ్టీ ఇండెక్స్ కన్నా కూడా అండర్ పెర్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చార్ట్ లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. 2009 టైంలోని మన బ్యాంక్స్ యొక్క ప్రైస్ టు బుక్ రేట్ 2 టైమ్స్ కన్నా కూడా బిలోలో ట్రేడ్ అయ్యేది. ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఎలాంటి రిటర్న్స్ డెలివర్ చేసింది అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అగైన్ 2014 పీరియడ్ లో ఒకసారి ఇలాగే జరిగింది. దాని తర్వాత కూడా బ్యాంక్ నిఫ్టీ మంచి రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ 2016-17 పీరియడ్ లో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. దాని తర్వాత కూడా బ్యాంక్ నిఫ్టీ మంచి రిటర్న్స్ డెలివర్ చేసింది. అండ్ దెన్ 2020 జాన్ నుంచి 2021 జాన్ మధ్యలోని మన బ్యాంక్స్ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ 2 టైమ్స్ కన్నా బిలోలో ట్రేడ్ అయ్యేది. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి రిటర్న్స్ డెలివర్ చేసింది. అగైన్ ఇప్పుడు మన బ్యాంక్స్ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూ 2 టైమ్స్ కన్నా కూడా బిలోలో ట్రేడ్ అవుతున్నది. సో ఒకవేళ ఈ టైంలో బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోను బ్యాంక్స్ లోని మనం మంచి రిటర్న్స్ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లో, మన డెట్ మార్కెట్ లోకి అయితే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా వచ్చేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. రీసెంట్ గా వేరియస్ గ్లోబల్ బాండ్ ఇండెక్సెస్ లో మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని వాళ్ళ ఇండెక్సెస్ లో ఇంక్లూడ్ చేయడానికి చూస్తున్నాయి కదా. దీనివల్ల మన డెట్ మార్కెట్ లోకి స్ట్రాంగ్ గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఇంకా వీళ్ళు రిపోర్ట్ లోని చాలా డేటాను షేర్ చేయడం జరిగింది. మొత్తం కనుక ఒకవేళ చదివినట్లయితే వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి వీటిలో కొన్నిటిని స్కిప్ చేస్తున్నాను. అండ్ ఈ కంప్లీట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. మీలో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా చూసినట్లయితే వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళ స్మాల్ క్యాప్ స్కీమ్స్ లోకి ఫ్లోస్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా. ప్రీవియస్ గా నిపాన్ వాళ్ళు చేయడం జరిగింది అండ్ టాటా వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కోటక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా వాళ్ళ స్మాల్ క్యాప్ స్కీమ్ రిలేటెడ్ గా కొన్ని రిస్ట్రిక్షన్స్ విధించారు అండ్ ఇవి మార్చి 4th నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీనిలో భాగంగా ఎవరైనా ఇన్వెస్టర్ వీళ్ళ స్మాల్ క్యాప్ స్కీమ్ లోని లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దానిపైన పర్ మంత్ వీళ్ళు 2 lakhs లిమిట్ ని విధించడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఎవరైనా ఎస్ఐపి రూట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈచ్ ఇన్వెస్టర్ పర్ మంత్ 25,000 వరకే ఇన్వెస్ట్ చేసేలాగా వీళ్ళు క్యాప్ ని విధించారు. సో ఈ విధంగా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా పెరుగుతుండడంతో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ లోకి అయితే చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్స్ లోకి అయితే ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫ్లోస్ ఇలా పెరిగిపోవడం వలన వీళ్ళ ఫండ్ మేనేజర్ ఆ ఫండ్ ని మేనేజ్ చేయడం కొంచెం టఫ్ అవడమే కాకుండా ఒకవేళ మార్కెట్ కనుక కరెక్ట్ అయిందనుకోండి ఆ టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువగా ఫాల్ చూసేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో ఇప్పుడు పెరుగుతున్నాయని చెప్పి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ టైంలో వాళ్ళు విత్డ్రాల్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళకి ఎక్కువగా రిడెంప్షన్స్ వచ్చినట్లయితే దానివల్ల ఫండ్ మేనేజర్ కి ఆ ఫండ్ మేనేజ్మెంట్ అనేది కొంచెం టఫ్ అవుతుంది. కాబట్టి దాంతోనే వీళ్ళు స్మాల్ క్యాప్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ని తీసుకురావడం జరుగుతున్నది. ఈవెన్ మనం ఇందాక రిపోర్ట్ లో కూడా మాట్లాడుకున్నాం కదా. ప్రెసెంట్ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా హై వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇంత హై వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్న టైంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కనుక వీటిలో తీసుకున్నట్లయితే అగైన్ మార్కెట్ కరెక్ట్ అయిన టైంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువ కరెక్ట్ అవుతాయి. కాబట్టి కొంతమంది ఇన్వెస్టర్స్ భయపడి వాటిని విత్డ్రా చేసేటువంటి అవకాశం ఉన్నది. సో దాంతోనే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్మాల్ క్యాప్ ఫండ్స్ రిలేటెడ్ గా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రిలయన్స్ జియో వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఎంట్రీ లెవెల్ మొబైల్స్ ని లాంచ్ చేశారు. అది మనకి ఐడియా ఉన్నది కదా. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కాల్కమ్ వాళ్ళతో కలిపి వర్క్ చేస్తున్నట్లుగా అండ్ ఈ రెండు కల్లా వీళ్ళు $99 కే 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు $99 అంటున్నారంటే ఆ స్మార్ట్ ఫోన్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 8,000 to 9,000 రూపీస్ ఇన్ బిట్వీన్ ఉండేటువంటి అవకాశం ఉన్నది. దీని రిలేటెడ్ గా కాల్కామ్ యొక్క అఫీషియల్స్ మాట్లాడుతూ వీళ్ళు ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ లోని ఒక న్యూ చిప్ సెట్ ని ఇంట్రడ్యూస్ చేసేందుకు గాను ప్లాన్ చేస్తున్నామని ప్రెసెంట్ దీని రిలేటెడ్ గా వర్క్ నడుస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయినట్లయితే ఎవరైతే ఇంకా ఇండియాలోని 2G యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా 5G కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేయడానికి వీళ్ళు రిలయన్స్ జియోతో కలిపి వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళు కామెంట్ చేశారు. సో ఒకవేళ వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టుగా సక్సెస్ఫుల్ గా వీళ్ళ వర్క్ కంప్లీట్ అయినట్లయితే ఈ రెండు కల్లా వీళ్ళు జియో కొలాబరేషన్ లో భాగంగా ఇండియాలో ఈ 5G స్మార్ట్ ఫోన్ ని $99 కే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఇంకా దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. చూడాలి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఈ న్యూస్ రిలేటెడ్ గా ఏమైనా స్పందిస్తారేమో. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు డిజ్నీ ఇండియా బిజినెస్ ని అక్వైర్ చేసి వైకామ్ 18 లో మర్జ్ చేయబోతున్నట్టుగా నిన్న న్యూస్ సర్క్యులేట్ అయింది కదా. దానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు స్పందిస్తూ మీడియా స్పెక్యులేషన్స్ పైన మేము ఎటువంటి కామెంట్ చేయలేము.
ప్రెసెంట్ కంపెనీ అయితే వేరియస్ ఆపర్చునిటీస్ అయితే ఎవాల్యుయేట్ చేస్తుంది. సో ఎక్స్చేంజెస్ కి ఇన్ఫార్మ్ చేయలేనటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర లేదు అని చెప్పి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. మైట్ బి రిలయన్స్ డిజ్నీ డీల్ ఏదైతే మీడియాలో న్యూస్ నడుస్తున్నదో అది జరగడానికి మరికొంత టైం పట్టొచ్చేమో. దాంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే ఈ న్యూస్ రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ సెబీ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ గా ఒక ఇంపార్టెంట్ అలర్ట్ వచ్చింది. సోషల్ మీడియా వేదికగా స్టాక్ మార్కెట్ లోని వేరే స్కామ్స్ జరుగుతుంటే ఆ స్కామ్స్ గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చాలా రకాల వాట్సాప్, టెలిగ్రామ్ తో పాటుగా వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని ఇన్వెస్టర్స్ ని ట్రాప్ చేసేందుకు గాను కొంతమంది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తో వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నట్టుగా క్లెయిమ్ చేస్తూ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా కొన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారని, అటువంటి వాటిని నమ్మి ఇన్వెస్టర్స్ అయితే మోసపోవద్దని చెప్పి సెబీ ఇన్వెస్టర్స్ కి ఒక మెసేజ్ అయితే పాస్ చేస్తుంది. సోషల్ మీడియా వేదిక ఇలా ఎవరైనా సరే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తో లింక్స్ ఉన్నాయని చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. జనరల్లీ స్టాక్ మార్కెట్ ని రెగ్యులర్ గా ట్రాక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటివి నమ్మకపోవచ్చు, కానీ కొంతమంది స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొత్తగా వస్తుంటారు కదా, వాళ్ళని ట్రాప్ చేయడానికి సోషల్ మీడియా వేదికగా ఇటువంటి మోసాలు చాలానే జరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కొత్తగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి మెసేజ్ అయితే పాస్ చేయడానికి ప్రయత్నించండి. ఈవెన్ ఏదైనా కాదు, మీ బదులు ట్రేడింగ్ చేస్తాం, మీ ట్రేడింగ్ అకౌంట్ ఇవ్వండి, లేదా మీకు టిప్స్ ఇస్తాం, ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంత పెరిగిపోద్ది, ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే మీరు బోల్ డబ్బులు సంపాదించవచ్చు అని ఎవరైనా గనక మిమ్మల్ని అప్రోచ్ అయినట్లయితే అటువంటి వారిని నమ్మి మాత్రం మోసపోకండి. ఇలాంటి స్కామ్లు ప్రీవియస్ గా చాలానే జరిగాయి. పాపం చాలా మంది వాళ్ళ డబ్బుల్ని కూడా కోల్పోయారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు $3 బిలియన్ వర్త్ లోన్స్ ని రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వీళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ గా వీళ్ళు ఈ ఫండ్ ని రైజ్ చేయడానికి అని చెప్పి వేరియస్ ఫారెన్ లెండర్స్ తోనే ఆల్రెడీ డిస్కషన్స్ జరుపుతున్నారని, ఈ ఆఫ్ షోర్ లోన్స్ ని వీళ్ళు నెక్స్ట్ 12 months లోని 2 to 3 ట్రంచెస్ లోని రైజ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ లోన్స్ యొక్క టెన్యూర్ 3 year to 5 year రేంజ్ లోని ఉండేటువంటి అవకాశం ఉన్నదని కూడా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఇంకా న్యూస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు అదానీ గ్రీన్ వాళ్ళు ఏమీ స్పందించలేదు. చూడాలి అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళ కెమికల్ బిజినెస్ ఇప్పుడు అడ్వాన్స్ మెటీరియల్స్ డొమైన్ లోకి ఎంటర్ అవడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఈపాక్సీ అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లోని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లోను వీళ్ళు దగ్గరగా 1000 crores వరకు కూడా ఇన్వెస్ట్ చేసి ఒక గ్రీన్ ఫీల్డ్ ఈపాక్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేసేందుకు కూడా వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా గుజరాత్ జగాడియాలోని వీళ్ళ ఈసీహెచ్ ప్లాంట్ వర్క్ అయితే ఫైనల్ స్టేజ్ లో ఉన్నదని, అండ్ దీని ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని కమిషన్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ కెమికల్ బిజినెస్ కొత్త డొమైన్ లోకి ఎంటర్ అవడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసిందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో డీసీఎం శ్రీరామ్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లోని వేరియస్ చేంజెస్ తీసుకురావడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని రీకన్స్టిట్యూట్ చేస్తున్నట్లుగా, దీనిలో భాగంగా వీళ్ళు ఎక్స్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అయినటువంటి శ్రీ శ్రీనివాస్ శ్రీధర్ గారిని, అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ ద్రిబేంద్రనాథ్ సరంగి గారిని, బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ అశోక్ కుమార్ గౌర్ గారిని, అండ్ రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి శ్రీమతి రజనీ శేఖర్ సిబాల్ గారిని ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ట్రాన్సిషన్ లో భాగంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క బోర్డు నుంచి విజయ్ శేఖర్ శర్మ గారు కూడా రిజైన్ చేసినట్టుగా వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ దగ్గర నుంచి 50 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టడెడ్ గోల్డ్ జ్యువెలరీని సప్లై చేయబోతున్నారు. ఈ ఆర్డర్ వీళ్ళు 2024 May 30 కల్లా ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ మ్యారికో వాళ్ళు ప్రీవియస్ గా న్యూట్రిషన్ బ్రాండ్ అయినటువంటి ప్లిక్స్ లో మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేశారు. నౌ ఈ ప్లిక్స్ వాళ్ళు ఇప్పుడు లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి డెలివరీ వాళ్ళతోని వాళ్ళ పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గానీ ఈ ప్లిక్స్ కి చెందినటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ ని ఇండియాలో ఉన్నటువంటి చాలా ఏరియాస్ కి డిస్ట్రిబ్యూట్ చేసేందుకు గాను డెలివరీ వాళ్ళ డొమెస్టిక్ ఎక్స్ప్రెస్ పార్సల్ షిప్పింగ్ ని యూజ్ చేసేవారు. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ ని వీళ్ళు క్రాస్ బోర్డర్ షిప్పింగ్ కి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు డెలివరీతోని ఎక్స్క్లూజివ్ పార్ట్నర్షిప్ ని అయితే అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఎక్స్టెండ్ చేసినటువంటి పార్ట్నర్షిప్ లో భాగంగా ప్లిక్స్ యొక్క ప్రొడక్ట్స్ ని ముంబైలో ఉన్నటువంటి వీళ్ళ ఇండియన్ వేర్ హౌస్ నుంచి న్యూయార్క్ వేర్ హౌస్ కి డెలివరీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయనున్నారు. సో డెలివరీ వాళ్ళతోని ప్లిక్స్ పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేసిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో డెలివరీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సి అయినటువంటి పైసలు డిజిటల్ వాళ్ళకి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 200 crores వర్త్ ఫండ్స్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఫండ్స్ ని
ఈ మొబిలిటీ సెక్టర్ లెండింగ్ రిలేటెడ్ గా వీళ్ళు యూజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఇరడా వాళ్ళు యాక్చువల్లీ మన కంట్రీలోనే కార్బన్ ఫుట్ ప్రింట్స్ ని రెడ్యూస్ చేసేందుకు గాను కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే ఈ వెహికల్ సెక్టర్ ని ప్రమోట్ చేసేందుకు గాను ఇప్పుడు వీళ్ళు పైసలో డిజిటల్ వాళ్ళకి ఈ అమౌంట్ ని డిస్బర్స్ చేయడం జరిగింది. సో పైసలో డిజిటల్ వాళ్ళకి ఇరడా వాళ్ళ దగ్గర నుంచి 200 crores వచ్చాయన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు వీళ్ళ న్యూ వెర్టికలైజేషన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు 6 న్యూ ఇండస్ట్రీ గ్రూప్స్ ని క్రియేట్ చేశారు. ఈ 6 న్యూ ఇండస్ట్రీ గ్రూప్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎనర్జీ అండ్ యూటిలిటీస్ ఒక ఇండస్ట్రీ, సెకండ్ వన్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్, థర్డ్ వన్ రీటైల్ సిపిజి అండ్ లాజిస్టిక్స్, ఫోర్త్ వన్ బిఎఫ్ఎస్ఎస్ సెగ్మెంట్ అండ్ ఫిఫ్త్ వన్ హైటెక్ అండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సిక్స్త్ వన్ ఎడ్టెక్. ఇలా 6 ఇండస్ట్రీస్ తోని వీళ్ళు న్యూ వెర్టికల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీని ద్వారా గ్లోబల్ మార్కెట్స్ లోని ఈచ్ ఇండస్ట్రీ పైన వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫోకస్ చేయొచ్చని అండ్ అలాగే 2031 కల్లా వీళ్ళు $1 బిలియన్ రెవెన్యూకి రీచ్ అవ్వాలని చెప్పి ఏదైతే టార్గెట్ ని పెట్టుకున్నారో దాన్ని అచీవ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఈ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి అశోక్ సుతా గారు కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీనిలో ఈచ్ ఇండస్ట్రీకి వీళ్ళు ఆ ఇండస్ట్రీలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక్కొక్క హెడ్ ని నియమించడం జరిగింది. ఈ హెడ్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ ఇండస్ట్రీలోని గ్రోత్ ని డ్రైవ్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ ఈ హెడ్ తీసుకోనున్నారు. సో దీని ద్వారా హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని గ్రో చేయడానికి అయితే స్ట్రాంగ్ గా ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో హ్యాపీయెస్ట్ మైండ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని కొన్ని ఇంట్రెస్టింగ్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ముందుగా ఐసిఐసిఐ లోంబార్డ్ లోని దగ్గరగా 69.8 lakh షేర్స్ అంటే 1.4% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని భారతీయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఐసిఐసిఐ లోంబార్డ్ లోని స్టేక్ సేల్ చేసి ఉండొచ్చని అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ 1.4% స్టేక్ ని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళే అక్వైర్ చేసి ఉండొచ్చు అని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అనేది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళే ఐసిఐసిఐ లోంబార్డ్ లోని ఈ స్టేక్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్ సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ఐసిఐసిఐ లోంబార్డ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాక్ ట్రేడ్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లో జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని వీళ్ళ ప్రమోటర్ అయినటువంటి సియోన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ వాళ్ళు దగ్గరగా 4.17 crore షేర్స్ అంటే 26.67% స్టేక్ ని ఈచ్ షేర్ 360 రూపీస్ చొప్పున ఈ రోజు సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లోని బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 27.1% ఈక్విటీ అంటే అప్రాక్సిమేట్లీ 1594 crores వర్త్ షేర్స్ అయితే హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. ఒకవేళ వీళ్ళ ప్రమోటర్స్ ఇందులో స్టేక్ సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఎక్వైర్ చేశారన్నది చూడాలి. సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లోని ఇంత పెద్ద బ్లాక్ ట్రేడ్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో కొంత వాలటాలిటీ కనపడింది. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ వాళ్ళకి సిగాచి మీనా ఎఫ్జెడ్సిఓ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ఐమాక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ఒక కంపెనీతో కలిపి యుఏఈలోని సిగాచి గ్లోబల్ అనేటువంటి ఒక జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిగాచి వాళ్ళ కోర్ వర్టికల్స్ అయిన ఫార్మా, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ అలాగే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వీటి రిలేటెడ్ గా ఈ కంపెనీ సెపరేట్ ఎంటిటీస్ ని క్రియేట్ చేయడం ద్వారా యుఏఈలోని ఈ ఇండస్ట్రీస్ లో ఏదైతే ఆపర్చునిటీ గ్రో అవుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్ 29 కల్లా $59 million రెవెన్యూ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో సిగాచి వాళ్ళు 75% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నట్లయితే ఐమాక్ వాళ్ళు 25% స్టేక్ ని హోల్డ్ చేయబోతున్నారు. సో ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ద్వారా యుఏఈలోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు కదా. సో ఇది సిగాచి ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో సిగాచి స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కెనరా బ్యాంక్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ కి వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ అయితే రావాలి. సో వేరియస్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి పవర్ మైక్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 396 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఛత్తీస్గఢ్లోని ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే వాళ్ళ కోసం సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. సో వీళ్ళకి రైల్వేస్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్తోనే ఈ రోజు సెషన్లో ఈ స్టాక్లో పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ కమోడిటీ డెరివేటివ్ మార్కెట్ సెగ్మెంట్లోని ఇండియాలోని లార్జెస్ట్ ఎక్స్చేంజ్ అయినటువంటి ఎంసీఎక్స్ వాళ్ళు ఇండోనేషియాకి చెందినటువంటి కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ అయినటువంటి జకర్తా ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా ఈ రెండు ఎక్స్చేంజెస్ కూడా నాలెడ్జ్ షేరింగ్, రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ అదర్ మార్కెట్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ వంటి వాటిలోని కలిపి వర్క్ చేయబోతున్నారు. సో ఇలా కలిపి వర్క్ చేయడం ద్వారా వీళ్ళ కెపాసిటీస్ని అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చని, దీనివల్ల ఎంసీఎక్స్కి అయితే చాలా పాజిటివ్ కాబోతున్నట్లుగా ఎంసీఎక్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరిడా స్టాక్లో ఈరోజు మార్నింగ్ ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఈరోజు సెషన్లో ఇరిడాలోని లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్లోని 5 crore షేర్స్ అంటే 767 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవ్వడం జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్లో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈరోజు నైట్కి అప్డేట్ అవుతుంది. అండ్ ఇంత పెద్ద సైజులో లార్జ్ ట్రేడ్ జరగడంతోనే మనకి ఇరిడా స్టాక్లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈరోజు సెషన్లో దేవ్యాని ఇంటర్నేషనల్లో కూడా ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. దీనిలో 67.2 lakh షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. దీనిలో బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్నది మనం చూడాలి. మార్నింగ్ ఈ లార్జ్ ట్రేడ్ జరగడంతో అక్కడి నుంచి దేవ్యాని ఇంటర్నేషనల్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ సంవత్సరం లీప్ ఇయర్ కదా, ఈ సందర్భంగా ఈజ్మై ట్రిప్ వాళ్ళు ఫిబ్రవరి 27th నుంచి మార్చ్ 5th మధ్యన ఈజ్మై ట్రిప్ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే ట్రావెలర్స్ టికెట్స్ అవి బుక్ చేసుకుంటారో వాళ్ళకి కొన్ని డిస్కౌంట్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ లీప్ ఇయర్ ట్రావెల్ సేల్స్ లో భాగంగా వీళ్ళు ఫ్లైట్స్ పైన అప్ టు 25% వరకు, హోటల్స్ పైన అప్ టు 50% వరకు డిస్కౌంట్స్ అనౌన్స్ చేశారు. అండ్ రిమైనింగ్ వేటి పైన ఎంత డిస్కౌంట్ అనౌన్స్ చేశారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు ఈ విధంగా ఆఫర్స్ అవి అనౌన్స్ చేసి ఎక్కువ మంది ట్రావెలర్స్ వీళ్ళ ప్లాట్ఫామ్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఈజ్మై ట్రిప్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతో ఈ రోజు సెషన్ లో ఈజ్మై ట్రిప్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రూట్ మొబైల్ వాళ్ళు బిల్ ఈజీ ఈ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఎవరైతే పూణే మహా మెట్రోలోని ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళ ఆర్సీఎస్ అకౌంట్ ని యూజ్ చేయడం ద్వారా పూణే మహా మెట్రో టికెట్స్ ని పర్చేస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యూజర్స్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి అఫీషియల్ ఆర్సీఎస్ అకౌంట్ తోని చాట్ చేయడం ద్వారా కొన్ని సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి లైక్ ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఇటువంటివి సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఈ పూణే మహా మెట్రో టికెట్స్ అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ పతాంజలి రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ప్రీవియస్ గా పతాంజలి వాళ్ళు COVID-19 క్యూర్ చేస్తామని చెప్పి ఒక మెడిసిన్ ని లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఆ టైంలో పతాంజలి పైన సుప్రీంకోర్టులో కేసు అయితే ఫైల్ అయింది. సో సుప్రీంకోర్టు పతాంజలి వాళ్ళని ఇటువంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వద్దని చెప్పి ఆ టైంలోనే వార్న్ చేసింది. బట్ స్టిల్ పతాంజలి ఆయుర్వేద వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఇప్పటికీ కూడా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు ఈ రోజు నోటీసులను అయితే ఇష్యూ చేసింది. వెంటనే మెడిసినల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇటువంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఆపివేయాలని చెప్పి కోర్టు వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఆయుష్ మినిస్ట్రీ ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రిలేటెడ్ గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుందని చెప్పి కోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ ఇది చాలా సీరియస్ ఇష్యూ అని అండ్ కోర్టు ఫర్దర్ గా నోటీసెస్ ఇష్యూ చేసే వరకు కూడా పతాంజలి వాళ్ళు ఇటువంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఆపివేయాలని చెప్పి కోర్టు ఆదేశించడం జరిగింది. అండ్ ఈ కేసు నెక్స్ట్ హీరింగ్ ని మార్చ్ 15th కి వాయిదా వేశారు. ఇది పతాంజలి రిలేటెడ్ గా నెగిటివ్ న్యూస్ కాబట్టి ఈ రోజు సెషన్ లో పతాంజలి స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.